I know you are genuine. అంటే పాడ్కాస్ట్ అంటే ఇలా కూర్చుంటారు. Whatever it may be, how. Yes. ఓకే చెప్పు. అండ్ ఇదిగో చెప్పిందే చెప్పి తిరగబెట్టి చెప్పి మడత పెట్టి క్రాఫ్ట్ సర్వీసెస్ అంటే ఫుడ్ అన్నమాట. ఓకే, ఒక పెద్ద టేబుల్ మీద నువ్వు ఎన్ని రకాల ఫుడ్ అనుకుంటావో అన్నీ ఉంటాయి అక్కడ. లేదు ఇది వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ విత్ హర్ సెకండ్ బేబీ ఏంటో. సో వెళ్ళి డైరెక్టర్ దగ్గర అందంట 4 months. ఐ వాజ్ వెరీ హర్ట్. ఏంటి అమ్మాయిలని ఇలా యునో నడుని చూసి ఇలా చూసి అలా చూసి బికాజ్ సో నేను బాంబేకి వెళ్ళినప్పుడు ఐ నీడెడ్ టు డూ సంథింగ్ ఇమీడియట్లీ ఫర్ మై మెంటల్ హెల్త్. ఓకే, ఏదో ఒకటి చేయకపోతే అమ్మో నీ పిల్ల అసలు నాగార్జున గారు రిటైర్ అయినప్పుడు చెప్పండి ఆయన జాబ్కి వస్తాను కానీ నేనేంటి వచ్చేదని నేను జోకులు వేస్తాను. జోకులు కాదు, సీరియస్గానే. స్విమ్మింగ్ వల్ల మీరు సర్వైవల్ అయిన సిచ్యువేషన్ ఏంటి చెప్పండి. ఓ మై గాడ్, ఇది జరిగి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. అబ్సల్యూట్లీ ఐవ్ బిన్ డిప్రెస్డ్. I've had a lot of anxiety, lot of confusion. సినిమా పేరు మీద మనుషులు వచ్చి మోసం చేశారు నన్ను. ఇప్పుడు నా కూతురు లండన్కి వెళ్తుంది. సంవత్సరానికి తన పెళ్లి కూడా చేసేయచ్చు. తను 1 year. ఐఎమ్ నాట్ హర్ ఫ్రెండ్, ఐఎమ్ హర్ మదర్. తనకి 10 ఏళ్ళు, తనకేం తెలుసు లైఫ్ గురించి, నేను నేర్పించాలి. కానీ మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే కూడా ఒక బిడ్డని ఎత్తుకొని ఉండి ఫోటోలు తీసుకుంటా ఉంటే ఆ బిడ్డ ఫోటోకి తిరగట్లా బికాజ్ ఈజ్ అడిక్టెడ్ టు దట్ ఫోన్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఫంక్షన్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. పక్కకి తీసుకెళ్ళి ఇద్దరికి క్లాస్ పీకాను నేను. మీరు ఇన్ ఏ సొసైటీ బోల్డ్ డెసిషన్ మెన్ తీసుకున్నప్పుడు అప్రిషియేట్ అవుతుంది. దట్ ద సేమ్ థింగ్ బోల్డ్ డెసిషన్ ఉమెన్ తీసుకున్నప్పుడు జడ్జ్ చేస్తారు. సొసైటీ నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే. బట్ అమెరికన్ ఓపెన్నెస్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ తెలుగు నేటివిటీ అంటే ఏం చెప్తారు? బికాస్ ప్రీవియస్లీ ఇలా ఉండేది. అమెరికన్స్ అన్నంత కన్సర్వేటివ్ మనం కూడా లేవండి. సో లాంగ్ పీరియడ్ బై ఏంటి రీజన్ బ్యాక్? డబ్బులు లేవు సినిమా ఫినిష్ చేయడానికి. ఆ డబ్బులు చేర్చుకొని రిలీజ్కి వచ్చాం మేము. ఫ్రాంక్ ట్రూత్, ఇంకేం చెప్పండి రా. మిమ్మల్ని చేయమన్నారా? ఇది నా కోసం డాడీ తీసుకొచ్చిన కథ ఇది. నైస్. ఏంటి మీ ఆయన రియాక్షన్ ఏంటి మీరు బాంబే వెళ్తానంటే? అంటే హీ స్టిల్ ఇన్ డినైల్ అనుకుంటా. ఓకే, నేను వంటోడు గురించి చెప్పాను చూడు, రాలేదు ఇది కానీ మా నాన్న తెలిస్తే. నా అపార్ట్మెంట్ ఒకటి నచ్చింది బట్ ఇట్ వాజ్ అ షెల్ అనమాట. అప్పుడు ఐ స్టేడ్ అట్ చరణ్స్ హౌస్ ఉంది. నేను అప్పుడు కూడా చరణ్ నేను కొన్ని పెట్టుకున్నాడు కానీ ఏదో మీటింగ్స్కి వచ్చి అలా వెళ్ళిపోతాడు. హీస్ నెవర్ ఆ పొయ్యి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు తనకి. తనంత హంబుల్, తనంత లవ్వింగ్, సిగ్గు అలాంటి వ్యక్తిని మీరు ఎక్కువ కలవరు. దట్ కమర్షియల్ ఫీల్. సో ఆ బద్రీనాథ్ దేవుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను అనిపించింది. బట్ ఫస్ట్ విలేజ్ అని తీసుకెళ్తారు కొంచెం ఎక్కడానికి. ఐ వాజ్ షాక్డ్. సో రామాయణం చెప్పేటప్పుడు వ్యాసుడు వినాయకుడికి చెప్పాడని చెప్తారు. వినాయకుడు కూర్చొని రాసిన గుహ ఉంది ఇప్పటికీ. ఆ గుహ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. కెన్ యూ ఇమాజిన్ దట్? Hello Lakshmi ma'am. Hi Mahi. How are you? I can understand. I can sense it. Okay. Okay, thanks. అంటే నేను ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూ లాగా మాట్లాడాలా? No. Be like genuine. I know you are genuine. అంటే పాడ్కాస్ట్ అంటే ఇలా కూర్చుంటా. Whatever it may be, how. Yes. Okay, చెప్పు. It's for digital కాబట్టి ప్లీజ్ నాకు మంచి లక్ష్మి గారు ఎలా ఉంటారు అలానే ఉండాలి. ఓకే, నేను అంతే. నేను ట్రై చేసినా ఇంకెలా ఉండలేను. వద్దన్నా అలాగే ఉంటాను. కరెక్ట్. I know you are fed up with these promotions and all from. Not fed up at all ma. I waited very 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 long to bring my movie అందరి ముందు. సో కష్టంగా ఉన్నా I'll do it because I want every single person to bless this film and watch this film. వాట్ పార్ట్ యూ ఎంజాయ్ అంటే కంప్లీట్గా ఒక మేకింగ్లో బాగా ఎంజాయ్ చేసే పార్ట్ ఏంటి? వైల్ యాక్టింగ్ ఆర్ ప్రమోషన్స్ ఆర్ ఎల్స్ మేకింగ్? వాట్? నాకు ఏది ఎక్కువ ఇష్టం అంటే కథకి కూర్చున్నప్పుడు, కథ అల్లేటప్పుడు, కథ ఒక ఐడియా పరంగా వస్తుంది కదా, అవి సీన్స్ అన్నీ దీని తర్వాత ఇలా వెళ్తుంది, దాని తర్వాత లైక్ యూనో ఆ కథ
ఒక లైఫ్ వచ్చేటప్పుడు, ఒక షేప్ తీసుకునేటప్పుడు ఐ లవ్ దట్. And putting people together, casting the film, every part I enjoy. నాకు నేను ఎంజాయ్ చేయిందల్లా ఎడిటింగ్ పార్ట్ అండ్ ఇదిగో చెప్పిందే చెప్పి, తిరగబెట్టి చెప్పి, మడతపెట్టి చెప్పి, ఇప్పి చెప్పి, ఏ సైడ్ చెప్పి, బి సైడ్ చెప్పి, సి సైడ్ చెప్పి, ఒకటే చెప్పి అందరికీ ఇచ్చేస్తే బాగుండు, బట్ కుదరదు. అండ్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు టాక్ అబౌట్ దిస్. లైక్ నాకు ఈ ఆపర్చునిటీ రాలేదు. యూ వర్క్ విత్ హాలీవుడ్ పర్సనాలిటీస్ లాంగ్ ఎగో, రైట్? ఐ హెడ్ అబౌట్ వన్ థింగ్. మీరు ఒక థింగ్ చెప్పారు, హాలీవుడ్లో మేకింగ్ చేసేటప్పుడు చాలా లెస్ బడ్జెట్లో ప్రతి ఒక్కరికి ఇంత అసిస్టెంట్స్ ఉండరు, మేకింగ్ ఎక్స్పోజింగ్ ఎక్కువ అవుతుంది. మన తెలుగు ఆర్ ఎల్స్ మన ఇండియాలో మేకింగ్ వచ్చేసి ఎక్స్పోజింగ్ ఎక్కువ అవుతుంది అసిస్టెంట్స్ కానీ వాటికని వీటికని అని చెప్పేసి. హౌ ఇట్ వర్క్స్ అక్కడ ఎలా వర్క్ అయింది, ఇక్కడ మీరు చూసిన తర్వాత? అఫ్ కోర్స్ ఇట్స్ బీన్ డికేడ్, ఐ కెన్ అండర్స్టాండ్. ఐ వాంట్ టు నో దీస్ థింగ్స్. I'll give you one example because there are many. Craft services. Okay. Craft services అంటే ఫుడ్ అనమాట. ఓకే, ఒక పెద్ద టేబుల్ మీద నువ్వు ఎన్ని రకాల ఫుడ్ అనుకుంటావో అన్నీ ఉంటాయి అక్కడ, ఫర్ యూ టు క్విక్లీ ఈట్. ఇక్కడలాగా గంటకు ఒకసారి కాఫీ తీసుకొచ్చి ఇచ్చి, ఇక్కడ మనం మరీ ఎక్కువ స్పాయిల్ చేస్తాం జనాలని అనిపిస్తుంది మనకి. నువ్వు వచ్చింది దేనికోసం, చేసేది దేనికోసం, యూనో. అండ్ ఇక్కడ ఇది తాకితే అది తాకను, అది తాకితే ఇది తాకను. టూ మెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫాల్స్ ప్రెస్టిజెస్. అక్కడ ఏ రోల్కి ఎవరున్నా కూడాను దే గో అబవ్ అండ్ బియాండ్. మనకు నీరసపడిపోతుంటారు ఇక్కడ. ఐ డోంట్ నో వై. The prema and the love for the cinema is the same everywhere. But craft services, right? So when you're hungry, you go pick up what you want to eat. You don't need to be spoon-fed. That is a big difference ikkada. Manam ego-ni satisfy chesta కూర్చుంటాం ఇక్కడ. చాలా లాట్ ఆఫ్ టైం అండ్ మేకింగ్ కూడా తగ్గిపోతుంది కదా దీనివల్ల. అవును, ఎంతమంది ఎనర్జీస్ నీ చుట్టూతా ఉంటారు. ఒక సెట్లో ఒక డైరెక్టర్ అన్నాడంటే ఒక్కరు ఉండరు. నీ టచ్అప్ కూడా నువ్వు ఒక కార్నర్కి వెళ్ళి టచ్అప్ చేసుకొని రావాలి. అన్లెస్ యూర్ ఇన్ బిగ్ సీన్, దే విల్ కాల్, ద డైరెక్టర్ విల్ కాల్, ఓకే లాస్ట్ టచ్అప్స్ ప్లీజ్, యునో, లుక్ బిఫోర్ ద టేక్. ఆయన పిలిచినప్పుడే టచ్అప్ వాళ్ళు రావాలి. మనలాగా ఊరికే అడుక్కోమంటే వచ్చి అద్దుకుంటా ఉండడం కరెక్ట్ కాదు అక్కడ. బికాజ్ వాళ్ళు ఫ్రేమ్ చూసుకుంటున్నారు, లైటింగ్ చూసుకుంటున్నారు, ఎక్స్ట్రా జనాలు ఉన్నారు. ఆ ముగ్గురు జనాలు వెళ్ళిపోతే ఒక ఎంటీ స్పేస్ ఉంటుంది, ఇప్పుడు దాన్ని ఫిల్ చేయాలి. యూ షుడ్ లీవ్ ద సెట్, హాట్ సెట్ ఎంటీ. యూఆర్ నాట్ అలౌడ్ టు కమ్ ఆన్ టు దట్ సెట్. అక్కడ అంత దూరం వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉందేమో మనకి. డూ యూ థింక్ ఇట్ విల్ టేక్ టైం? యా, బికాజ్ I don't know. I think there is a lot of ego at play here. నా లాస్ట్ నేమ్ ఏంటి, నా ఫస్ట్ నేమ్ ఏంటి, మేము ఈ లినియజ్ ఆ లినియజ్, ఎవరేమనుకున్నా దే ఆర్ నాట్ లుకింగ్ అట్ వాట్ ఈస్ ద స్టోరీ రైట్ హియర్ రైట్ నౌ, హౌ డూ ఐ డూ ఇట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. Julia Roberts was doing this movie with Tom Hanks. She plays a politician. Tom Hanks films? No, Julia Roberts, Tom Hanks ఉన్నారు ఇది. It's plays. Few films about him, Casual and. లేదు, ఇది when she was pregnant with her second baby ఏంటో. So రేపు టు సీన్ ఏమో she has to wear a bikini. Okay. So వెళ్ళి డైరెక్టర్ దగ్గర అందంట, I'm 4 months pregnant, I don't want to come out of it, like I don't feel in the best shape అని. Director did not agree. He said, I want you in a bikini. చచ్చినట్టు చేసింది బికాస్ దట్స్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్. ఇక్కడ వాళ్ళు చేయరాల. ఒకసారి సైన్ చేశాక మా డైరెక్టర్ ఏం చెప్తే అదే. ఇక్కడ నా బాయ్ ఫ్రెండ్ ఎలా అన్నాడు, మా అమ్మ ఒప్పుకోలేదు, మా ఇంట్లో ఒప్పుకోరు, ఇక్కడ ఈ పంచాయతీ ఎక్కువ. బికాజ్ మన యాక్టింగ్, మన సినిమాలు, we let it pass through so many people's morality. What is ours అనేది మనం మర్చిపోతుంటాం.
I was really impressed with the last film, Mohanlal sir, Monster. I watched it. Of course, it's a difficult movie. Whether it's Mohanlal గారి క్యారెక్టర్ పక్కన పెడితే యూ యాక్సెప్టెడ్ ఇస్ వాట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ అనేది యాక్సెప్ట్ చేశారు. లెస్బియన్ థింగ్స్, ఇట్స్ అ రేర్ థింగ్స్. కొన్ని థింగ్స్ వస్తాయి, ఫిలిమ్స్ అనే వస్తూ ఉంటాయి. ఇట్స్ అ రేర్ థింగ్స్. వాట్ వాజ్ యువర్ థాట్ ప్రాసెస్ వెన్ యూ యాక్సెప్టెడ్ వన్ స్టోరీ వైల్ I mean, you don't get to play gay all the time. I got a chance to play that and be a man in a relationship with a woman. I loved it. So every time I was getting close to her, nenu rosen jodaledu akkada. I was thinking about my favorite heroes. You know, so because there were quite a few intimate scenes also, but the director was so respectful, and so all the credit goes to them. వాళ్ళు కావాలని చీజీగా చేసిండొచ్చు, but they can also hold it respectfully. So that's what the director did. So, మీరు డిస్కస్ చేశారు లైక్ ఇక్కడ వచ్చేసి చాలా మందికి కొన్ని రిస్ట్రిక్షన్స్, బౌండరీస్ అని ఉంటాయి. అంటే యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఆన్ ద సెట్స్ డైరెక్టర్ కావాల్సింది ఇచ్చే యాక్టర్స్ లేరు అంటారా? లైక్ వాట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్ ఆన్ దట్? say that again. సార్ లైక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, హాలీవుడ్లో ఒక ఫిలిం ఓకే అయితే ఖచ్చితంగా డైరెక్టర్ చెప్పే థింగ్స్. రాజమౌళి గారికి ఎవరు వెళ్ళి ఏం చెప్పరండి. You have to earn that position also, I think. The respect is mutual. It has to come from both ways. నేను చెప్తున్నాను కదా అని it's not a blanket slate, but the majority of such, you know, Tarak and Charan talk about our dance appudu enta suffer ayyaru. I don't think they would have suffered through the entire film how much they suffered in that one dance. Both of them are superstars. పోండి సార్ చేయము అంటే ఆయన ఏం చేసేదానికి లేదు, కమిట్ అయిపోయారు వీళ్ళు సినిమాకి. బట్ దే డెలివర్డ్ వాట్ ద డైరెక్టర్ వాంటెడ్, బట్ దట్ యూ హ్యావ్ టు ఎర్న్ టు బీ ఇన్ దట్ ప్లేస్ ఆల్సో, ఐ ఫీల్. ఐ మీన్, అండ్ నేను కొన్ని చదివి వచ్చాను కాబట్టి నేను అడుగుతున్నాను ఇవన్నీ మీ గురించి. లైక్ డూ యూ ఫీల్ దిస్ పేట్రియార్కీ సిస్టమ్ ఇన్ దిస్ ఫిలిమ్స్? I feel patriarchy in life, and you forget about films. It's very, very evident. India is a very, I'll pardon my language, but borderline narcissistic patriarchy manaki, which is very, very stifling, very suppressing, and not the way life should be. Okay. Or cinema should be. So still నాకు పుష్ప 1 అప్పుడు ఐ వాజ్ వెరీ హర్ట్. ఏంటి అమ్మాయిలని ఇలా యునో నడుని చూసి ఇలా చూసి అలా చూసి, బికాజ్ ఊరుల్లో ఉండే వాళ్ళకి రైట్ రాంగ్ తెలియదు. మా అల్లు అర్జున్ చేశాడు కదా, కరెక్టే అయ్యి ఉంటుంది, రైట్? మళ్ళీ పుష్ప 2కి వచ్చేసరికి ఐ రియలీ లవ్డ్ హౌ ద గర్ల్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్. నువ్వు రారా అంటే వస్తాడు. ఆ పవర్ కూడా మన ఉమెన్కి ఎప్పుడు ఇవ్వలేదు మనం. And so I felt satisfied when Pushpa 2 వచ్చేసరికి, okay, at least you put the woman back in power అని చెప్పి. ఈ చిన్నవి does affect. Again, it's other people's morality, but నువ్వు అంత పెద్ద సూపర్ స్టార్, అంత పెద్ద ఇదన్నప్పుడు you have to be a little bit careful how it is landing on the people. బికాజ్ మనది మ్యాసెస్, మన సినిమా పరంగా చూడం మనం సినిమా బికమ్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైవ్స్. Do you think it's okay or else? Of course it's okay. నా కూతురు నేను ఆల్రెడీ డిసైడ్ చేస్తున్నాం హాలోవీన్కి ఏ క్యారెక్టర్గా ఉండాలి అని. షీఈ్ ఆల్రెడీ డిసైడెడ్ డీమన్ స్లేయర్లో ఏదో క్యారెక్టర్ షీ సా, సో షీ వాంట్స్ టు బీ దట్. ఇప్పుడు నేను అదైతే కొనుక్కోవాలి, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది. The one on Netflix I saw. Part 1. Yeah. Oh, ఇది part 2 నా? This one is part 2. నేను అదే కన్ఫ్యూజ్ అవుతున్నాను, మొన్నే కదా వచ్చింది మళ్ళీ రిలీజ్ అవుతుంది ఏంటా అని. ఓ పార్ట్ 1 చూసాను, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఇట్స్ లైఫ్ లెసన్, అందరూ చూడాలి ఇది, పిల్లలకు కాదు. ఇట్స్ ఎవ్రీ అడల్ట్ షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. Okay. And I want to ask you, like production, acting and something entrepreneurial కూడా చేశారు. ఈజ్ దిస్ అది మీదేనా? లైక్ ఒక హోటల్ నేను చూసాను, అది మీదేనా? ఇప్పుడు ఇంతకు ముందు అది మూసీస్ కూడా 6 years అయిపోయింది. ఓకే. యా. సో
దక్షలో మీ పాయింట్స్ ఏంటి అసలు, మీరేంటి, వాట్ ఆన్ స్క్రీన్ ఓకే, అదర్ దెన్ దట్ ఐ వాంట్ నో దిస్. అంటే మీ రోల్స్ ఏంటి దక్షకి వచ్చేసి, ఎనీథింగ్ ప్రొడక్షన్ కానీ ఎట్లా ఇవన్నీ ఏం మేనేజ్ చేస్తారా? ఆన్ స్క్రీన్ మిమ్మల్ని చూసాం అది చేస్తున్నారు, అది కాకుండా దక్షకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? అది వా, అది మా డైరెక్టర్ని అడగాలి నా కాంట్రిబ్యూషన్ ఏంటో. ఏమో, నేను ఒక సినిమాలోకి వెళ్ళాక ఐ డోంట్ సీ నేనేంటి నేనేం కాదు అని. వీ గెట్ ఇన్ అండ్ డూ వాట్ ఎవర్ దట్ సినిమా నీడ్స్. నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ దగ్గర నుంచి, ఒక ఏడీ దగ్గర నుంచి, ఒక కాస్ట్యూమ్ డిజైన్ దగ్గర నుంచి అందరి ఈగోజు సవరుకుంటూ దువ్వుకుంటూ, వాళ్ళు ఎలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు, మా డిఓపికి ఇంకొకరితో ఐ వాంట్ హర్ టు లీవ్, నువ్వెవరు లీవ్, హౌ డేర్ యూ ఆస్క్ హర్ టు లీవ్, ఎవరిని ఇంకొకరి అసిస్టెంట్ తోటి ఏదో ప్రాబ్లం వస్తే. బికాజ్ నా సెట్లో ఐ కీప్ అ లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ స్ట్రాంగ్. సో అటు జరుగు అంటే ఊరుకోరు వాళ్ళు. I have a name, use my name and ask me to move. And I empower them with that. Because నేర్చుకో. Take that day and two to learn who your assistants are and their names. Give them the dignity. అంత మాత్రం. మనకి కొంచెం మనం చూడడానికి ఫుల్ క్లాస్లో ఉంటాం కానీ మా సెట్లో మటుకు చాలా మాస్గా ఉంటాం మేము అసలు. So we have to bring in a little bit of decorum into our sets sometimes. And it's interesting, ట్రైటస్ ఎందుకు ఆప్షన్ చూస్ చేసుకున్నారు? ట్రైటస్. సో నేను బాంబేకి వెళ్ళినప్పుడు I needed to do something immediately for my mental health. ఓకే, ఏదో ఒకటి చేయకపోతే అమ్మో నీ పిల్ల వచ్చేసింది ఏమీ చేయట్లేదు అని. అండ్ వాళ్ళు 4 months నా వెనకాల పడ్డారు. బికాజ్ ఐ డోంట్ డూ రియాలిటీ టీవీ. ప్రతి సంవత్సరం బిగ్ బాస్కి పిలుస్తారు నన్ను, ప్రతి సంవత్సరం. అసలు నాగార్జున గారు రిటైర్ అయినప్పుడు చెప్పండి, ఆయన జాబ్కి వస్తాను కానీ నేనేంటి వచ్చేదని నేను జోకులు వేస్తుంటాను. జోకులు కాదు, సీరియస్గానే. బట్ ఇది ఏంటి అంటే ఇట్ వాజ్ అ లాంచ్ షో ఇన్ ఇండియా and it is already in 20 odd countries and it is a number 1 show. I've seen few episodes, it's interesting. Yeah. I mean, way back కొంచెం different గా ఉంది. So and it was only a 2-week shoot. So I said, and a stellar cast. అది చెప్పకపోయినా అర్థమైపోయింది. నా వెనకాలే 4 నెలలు పడ్డారంటే వీళ్ళు they would bring people who are who are difficult to get అని చెప్పి. So it was more like a challenge, a fun way to get into the industry, and a quick shoot and then launch in India. So it will always be I launched Traitors. Yes. Kada. Yes. True. But oka 100 season lo vastai, but I was on the first season. Yeah. Final season. I mean, do you feel it's tough or difficult to launch in Bombay market? And you have a number of contacts or else wide reach in Telugu or else South zone. I don't want to discriminate South or I'm just naming this. I mean, do you feel this? అక్కడ బాంబేలో లాంచ్ ప్యాడ్ అనేది అంత నాట్ ఈజీ అని ఏమైనా అనిపించిందా? Nothing is easy. Telugu cinema is not easy for me. I might have a last name, Mahi, but people think it's easy. So-and-so's daughter, Nick easy. No, I don't have to wait so many months to save money, to release a film, to promote this. అలా అనుకుంటే I should be like, my movie, watch it, అనుకొని వెళ్ళిపోవాలి. No. అండ్ బాంబే ఈజ్ నాట్ ఈజీ. ఇండియా మొత్తంలో ఏదో ఒక ఆశ అని ఈ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ వెళ్ళేది బాంబేకి. ఆంధ్రాకి వచ్చేది తెలుగు తెలిసిన వాళ్ళు, తమిళనాడుకి వెళ్ళేది తమిళ్ తెలిసిన వాళ్ళు. బాంబేకి వచ్చే వాళ్ళు ఏ భాష ఇది అని కాదు, ఒక ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అనుకున్న వాళ్ళందరూ అక్కడికే వస్తారు. అండ్ ఇండియా మొత్తంలో ఉండే వాళ్ళు ఉంటారు అక్కడ. ఇట్స్ నాట్ జస్ట్ వన్ లాంగ్వేజ్ దట్ యూ ఫైండ్ దేర్. సో ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ if you have talent and you can penetrate, then stay the course. I want to know, అంటే like how do you manage your mental stability while ఒక వర్క్కి గ్యాప్ వస్తుంది కదా, లైక్ ప్రీవియస్ ఫిలింకి దక్షకి ఏం చెప్తారు? లైక్ మీ థాట్ ప్రాసెస్కి ఏం చెప్తారు మీరు? As an artist you have to always sharpen your skills. This is the time I get into more deeper understanding of కలరిపైటు చేశాను, కిక్ బాక్సింగ్ నేర్చుకుంటా, యోగా చేస్తా, వాయిస్ లెసన్స్ చేస్తా, థియేటర్ క్లాసెస్కి వెళ్తా. దిస్ ఈస్ ద టైమ్ దట్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ టు వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్.
You cannot get ready in this industry. You have to be ready. సో ఏదో రోల్ వచ్చింది కదా అప్పుడు రెడీ అవుతామంటే కుదరదు. నీకు వచ్చేది నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకొని వస్తారు. సో జస్ట్ కీపింగ్ యువర్ సెల్ఫ్ మోటివేటెడ్, అలా ఉన్నప్పుడే నీకు ఒక లాంగ్ కెరియర్ అనేది ఉంటుంది. ఎక్కడో నిరాశపడిపోతే అక్కడే డ్రాప్. నువ్వు డ్రాప్ పైన ఒక్క సెకండ్లో నీ మీద తొక్కి ఎక్కేసే వాళ్ళు 1,00,000 మంది ఉంటారు. సో బికాజ్ అందరికీ సినిమా అనేది ఒక పెద్ద ప్యాషన్ అండ్ అన్ ఇంట్రెస్ట్. సో యువర్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ హ్యాస్ టు బీ బియాండ్ దట్. నాకు సమ్ ఫ్యాక్ట్స్ తెలిసే, ట్రూ ఆర్ జస్ట్ చెప్పండి. ఓకే, మీకు స్విమ్మింగ్ బాగొచ్చు కదా, సో మీరు ఆల్రెడీ చెప్పింది. స్విమ్మింగ్ వల్ల మీరు సర్వైవల్ అయిన సిచ్యువేషన్ ఏంటో చెప్పండి. ఓ మై గాడ్, ఇది జరిగి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. బాస్మతి బ్లూస్ అని ఒక హాలీవుడ్ సినిమా చేస్తూ ఉన్నాను కేరళలో. నేను మై కో స్టార్ అక్కడ ఒక కయాక్ ఉన్నింది. మాకు షూటింగ్ ఎర్లీగా అయిపోయింది అండ్ హీ వాజ్ లైక్ 8 pack అనమాట, 6 pack కూడా కాదు. సో ఫిట్. హీ సెడ్ లెట్స్ గో రోయింగ్ అండ్ హీ వాజ్ షూటింగ్కి ముందు స్విమ్మింగ్ చేసేవాడు, షూటింగ్ తర్వాత 2 hours వర్కౌట్ చేసేవాళ్ళు. మేము అందరం చూసి వాట్ అ మోటివేటెడ్ ఫెలో అనుకునేవాను. అండ్ దెన్ ఈ సెడ్ కయాకింగ్కి వెళ్దాం కదా అని. కయాకింగ్లోకి వెళ్ళాక కొంచెం దూరంలో దే హ్యాడ్ ఒక ఇదిలాగా దట్ యూ కెన్ గెట్ ఆన్ టాప్. సో ఆ ఎక్కి పనంలో బోట్ టాప్లో అయిపోయింది. అండ్ వీ కుడ్ నాట్ టర్న్ ఇట్ బ్యాక్ ఆన్. ఆ టైంలో ఫోన్ తీసుకొని వెళ్ళలేదు, ఏం లేదు. ఎక్కడో ఒక నలుసులాగా కనిపిస్తాం. ఏంటి ఆ పెద్ద ఇది ఒక మధ్యలో ఉంటుంది చూడు, ఆ చెరువుల మధ్యలో ఫర్ పీపుల్ టు కమ్ అండ్ ఇది లిటిల్ లైక్ ఫ్లోటింగ్ ఐలాండ్ లాగా, అది మ్యాన్ మేడ్ ఐలాండ్ లాగా ఒక ఫ్లోటింగ్ ఐలాండ్. సో అది తిరిగిపోయింది. చూస్తే ఏమో అక్కడే కదా అనిపించింది స్విమ్మింగ్ చేయడం. ఈదుతున్నప్పుడు తెలిసింది బాబు ఎంత దూరం ఈదాల్సి వచ్చిందో. అండ్ ఇట్స్ బ్యాక్ వాటర్, సో ఇట్స్ నాట్ ఈదేస్తున్నాను పక్కనే ఐఎమ్ నాట్ పేయింగ్ ఫర్ దిస్ బోట్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఐఎమ్ అన్ అప్కమింగ్ యాక్టర్. సో ఈడు నాకు తలది అంటున్నాడు ఇక్కడ. అలాగే నేను ఐ సెడ్ యూజ్ ఆల్. అండ్ బికాస్ నేను అప్పుడు కడల్ సినిమా చేశాను, దానికోసం అని ట్రైనింగ్ చేసుకొని ఉన్నాను. సో ఐ వాజ్ యూస్ టు వాటర్, బట్ ఐ న్యూ ఐ హ్యాడ్ టు సేవ్ మై ఎనర్జీ. వీడితోటి ఆర్గ్యుమెంట్లో పడితే కుదరదు అని. బట్ నాకు ఎక్కడ కంగారు వచ్చిందంటే, ఇంకో 100 meters ఉంది అక్కడ కేరళలో పాములు ఊరికే తిరుగుతుంటాయి నీ చుట్టూతా. అండ్ ఎస్పెషలీ బ్యాక్ వాటర్స్ వాల్స్ మీద ఇంకా నీ ఇష్టం, ఆ పాములు ఉంటాయో కప్పలు ఉంటాయో ఇంకేముంటాయో. అప్పుడు జంకు స్టార్ట్ అయింది. అమ్మో పాములు ఏమైనా వాటర్ స్నేక్స్. కరెక్ట్గా ఆ టైంలో ఏదో ఒక సన్నగా ఒక లైట్ వెళ్ళేది చూసా. ఎవరు ఒక అతను ఒక చిన్న పడవలో బీడీ కాల్చుకుంటూ వెళ్తున్నాడు. ఓకే, సో ఆ వాటర్లో తనకి వినిపించలే. ఇంకా నా గొంతు వాడాను నేను, హెల్ప్ 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 అనుకుంటూ. ఆయన వచ్చి మమ్మల్ని సేవ్ చేసి గట్టుకు తీసుకెళ్ళాడు అనమాట. సర్వైవల్ యా, ఆ రోజుతో అనుకున్నా. సో ఈ క్యారెక్టర్ కొంచెం సిఐడి, సిబిఐ, police officer, very straightforward police officer. అండ్ కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి సిటీలో. ఆ మర్డర్స్ ఎవరు చేశారు అని కనిపెట్టడమే దక్షా's రోల్. అండ్ త్రూ దిస్ వీ ఫైండ్ అవుట్ అబౌట్ ద రీజనింగ్ బిహైండ్ దీస్ కిల్లింగ్స్ ఆల్సో. I know your filmography, but I don't know మీరు film school or film things ఏమైనా చేశారని. I'm sorry. You don't have to be sorry. I did my undergrad in theatre, Oklahoma City University. Then I transferred to USC. And so you wrote under like screenplay and these arc structures and fiber structures. Yeah. Okay. Yeah. సో థియేటర్ చేశాను అండ్ మైనర్డ్ ఇన్ ఎడ్యుకేషన్. సో నేను యాక్టర్ అవ్వకపోతే అట్లీస్ట్ ఐ కెన్ టీచ్ యాక్టింగ్ అని. దట్ వాజ్ ద ఇంటెన్షన్. అండ్ దేవుడి దయ వల్ల ద గాడ్స్ హ్యావ్ బిన్ కైండ్ దట్ ఐ am here today. Then I worked with Milton Katselis. He's one of the greatest, he used to be one of the greatest acting coaches of the world. And then I still work with Richard Lawson. And yeah, nice. నేను ఒకటి విన్నా, అంటే లైక్ మీ గ్రూప్ ఉంటుందండి కదా, లైక్
యాక్టర్స్ గ్రూప్ అంతా మీ వాట్సాప్ గ్రూప్, వాట్ వాస్ దట్ నేమ్? యాక్టర్స్ అనానమస్. యాక్టర్స్ అనానమస్. ఓకే, మీరే అడ్మినా? యా. ఎంత 140 మెంబర్స్ ఎంతో ఉంటారని? ఏమో 120 130. అంటే లైక్ అంటే నేను విన్నదే అడుగుతున్నా, ఏం డిస్కస్ చేస్తారు అంటే లైక్ మీరు డిస్కషన్స్ ఏమంటే దానంటే బోరింగ్ గ్రూప్ లైఫ్లో ఇంకోటి లేదు. తిడుతూ తిడుతూ నేనే నెలకొకసారి ఏదో ఒకటి పెడతాను. ఛీ దీనికి పనికిరాదు మీరు అందరూ అనుకోండి. వెరీ బోరింగ్ గ్రూప్, వెరీ 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 ద మోస్ట్ బోరింగ్ గ్రూప్ ఇట్ ఈస్. ఓన్లీ సినిమాలు ఏదైనా ఉన్నప్పుడు వీ పోస్ట్ ఈ ట్రైలర్ పెట్టు ఇది పెట్టు, సో వీ ఆల్ కమ్ టుగెదర్ టు డూ దట్ ఫర్ ఈచ్ అదర్. దట్ వాజ్ ద ఇంటెన్షన్. నేను ఇక్కడ ఉన్నప్పుడు రానా నేను చాలా వీ యూస్ టు హ్యావ్ పీపుల్ ఓవర్, బట్ సంబడి ఎల్స్ హస్ టు ప్రతిసారి మేమే చేయాలంటే ఇట్స్ నాట్ ఫన్. బట్ మేము చేస్తే అందరూ వస్తారు మరి. సో అండ్ దెన్ బట్ ద గ్రూప్ ఇస్ స్టిల్ దేర్. నేను ఒక 3 నెలలు వెళ్ళిపోయాను గ్రూప్లో నుంచి. ఇప్పుడు అలిగి మళ్ళీ అందరూ బికాజ్ కాస్త కూస్తో ఏదో వాగేది నేనే ఆ గ్రూప్లో. యూర్ సో ఎనర్జెటిక్ అంటే లైక్ పీపుల్ నోస్, సినిమా పీపుల్ కానివ్వండి ఆర్ ఎల్స్ మూవీ బఫ్స్ కానివ్వండి, యూఆర్ సో యాక్టివ్, టేక్ ఇట్ యాజ్ ఎ స్పోర్టివ్నెస్. అంటే హౌ డూ యూ కూప్ అప్ విత్ దిస్ థింగ్? వీ ఆల్సో హ్యూమన్స్ రైట్, మనకు కూడా డల్ అవుతూ ఉంటాం అండ్ సమ్ టైమ్స్ నెగిటివిటీ ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. Of course, I'm human too. Yeah. మా డైరెక్టర్ గారు చూశారు నన్ను ఏడవడం చాలాసార్లు, అవసరమా వంశీ వరకు. బట్ హీ వాజ్ రియలీ లైక్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఐఎమ్ టూ గ్రేట్ఫుల్ టు హిమ్. వంశీ గారు లేకుండా ఉంటే I don't think I would have had the strength to finish this film. There were too many things going on in my life. అండ్ వాట్ ఐవ్ రియలైజ్డ్ ఇస్, నేను బాధపడ్డప్పుడు ఆ బాధ ఎక్కడి నుంచి వస్తుందో ఆ రోజంతా బాధపడతాను నేను. చిచ్చి ఇంకా దులిపేసుకొని వెళ్ళను. ఇంతకుముందు అలా దులిపేసుకున్నటువన్నీ ఇంకెక్కడో వెళ్ళి అతుక్కునేటివి. యునో యూ హ్యావ్ టు రియలీ అక్నాలెడ్జ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో I have been very grateful. Do you think it's a right to acknowledge everything because it's happened to you? If it didn't happen to you, you don't need to acknowledge. But if it has happened to you, you have to acknowledge it. Yes, ఇది నాకు జరిగింది అని acknowledge చేసి I see it for what it is and I see how it impacts me. So sometimes then you can ఇది ఎంత ఇంపాక్ట్ లేదు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఇట్ ఈస్ అ లాట్ అనిపిస్తుంది. బట్ యూ సిట్ విత్ ఇట్ అండ్ దెన్ నువ్వు ఏం చేస్తావంటే నాకొద్దు అని దులిపేసినప్పుడు అదే యూ డోంట్ సీ ఇట్ బట్ ఇట్ జస్ట్ స్టేస్ విత్ యూ. అదే ఇఫ్ యూ సిట్ విత్ ఇట్ అండ్ సే ఐఎమ్ రియలీ అప్సెట్ దట్ దిస్ హ్యాపెన్ టు మీ, దెన్ ఆ చార్జ్ ఆ బాధ మీద వెళ్ళిపోతుంది అనమాట. బట్ ఇదంతా నేను ఐ హ్యావ్ సమ్ గ్రేట్ టీచర్స్ దట్ ఐ వర్క్ విత్ ఫర్ మై మెంటల్ హెల్త్. And as my coach in my inner work, in my meditation, Usha Garan unnaru. She's from here only. Anytime, like I feel like I can't, na valla naaku upir teeskoleకపోతున్నాను నేను. I want to add one thing. Yeah. అంటే దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ వే. ఈ ఫిల్మ్ కానీ ఐ మీన్ ఈ లెగసీని ఫార్వర్డ్ చేయడం అనేది ఇట్స్ లిటిల్ బిట్ టఫ్. హ్యావ్ యూ ఫెల్ట్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ యాంగ్షియస్నెస్ వైల్ దిస్ జర్నీ? Absolutely. I've been depressed. I've had a lot of anxiety. I've had a lot of confusion. నన్ను సినిమా ఎప్పుడు మోసం చేయలేదండి. సినిమా పేరు మీద మనుషులు వచ్చి మోసం చేశారు నన్ను, థింకింగ్ లక్ష్మి మంచిగా తిన్నైతే ఇలాగ మోసం చేయొచ్చు అని. మా వంశీయే చూశాడు ఎంతమంది వచ్చి ఎన్ని రకాలుగా బిహేవ్ చేశాడు. అట్ వన్ పాయింట్ నేను వంశీని కూడా అన్నాను, నీకు నిజంగా ఏం కావాలి చెప్పు వంశీ, నువ్వు ఒకటి చెప్పి ఇంకోటి చేయొద్దు, నేను తట్టుకోలేను ఇంకా అని. he had to really work very hard because of other people to make me believe what he's saying. It is. But that's why when as I said, నాకు ఇంకా ఊపిరి ఆడదు అనుకున్నప్పుడు I have Usha. And she'll always guide me in the right way, but you should be willing to listen. నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఒకసారి ఇలా రిఫ్లెక్ట్ అవ్వు, నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, లుక్ ఎట్ దిస్ అదర్ పర్స్పెక్టివ్స్. యూ నీడ్ సంబడీ ఇన్ దిస్ జర్నీ, బికాస్ అన్నీ నీ మైండ్లోనే నువ్వు అనుకున్నావు అంటే ఇట్స్ ద వర్స్ట్ ప్లేస్ టు బీ, యువర్ మైండ్. సో ఐ బిన్ రియలీ లక్కీ టు హ్యావ్ అ టీచర్ లైక్ హర్.
పార్ట్నర్ దొరికి మన స్ట్రెస్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇట్స్ కొంచెం వరకు మన స్ట్రెస్ తగ్గుతుంది. Yeah, no, Expressing the Usha is things. not my partner. Usha is my coach. Some and friend or something. she's a coach. She's an inner work coach. I don't go to just a friend. A friend will give you an advice in their experience. వాళ్ళకున్న వాస్టో లిమిటెడ్ ఎక్స్పీరియన్స్తో నువ్వేం చేయాలో చెప్తారు, బట్ దే ఆర్ నాట్ ఎక్విప్ టు గివ్ యూ ద టూల్స్ అనమాట నీ లైఫ్ని ఎలా మెనూవర్ చేయాలి అని. సో యూ హ్యావ్ టు గో టు అ ప్రొఫెషనల్. You find the right therapist for you, find the right teacher for you, find the right meditation course for you. So ఇవన్నీ మనం లైట్గా తీసేసుకుంటాం, but it's the most important thing. Apart from the movies, can I ask you the trigger points of this anxiousness? Finances. Have you ever? I'm sorry to be asking you. Of Have you course. ever? What do you mean? I'm human. Yeah, of course. ఏ I think you have చెట్టుకు అంత నీడ I can understand, but నాకు నా మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. ఇప్పుడు నా కూతురు లండన్కి వెళ్తుంది స్కూల్కి అని నా ఉద్దేశం. సంవత్సరానికి తను పెళ్ళి కూడా చేసేయచ్చు. తను 1 year ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు అవుతుందో, అండ్ ఐ హ్యావ్ టు కమ్ అప్ ఫర్ 5 years ఫర్ ఇట్. It was a reality check. I don't have that money to just write a check. So now I'm like, okay, how much time do I have to save money for her education? సో నాకు స్ట్రెస్ ఉండకూడదు. తను స్కూల్కి వెళ్తూ ట్యూషన్ ఫీజు లేదు అంటే అది నాకు స్ట్రెస్. సో వాట్ ఆర్ ద థింగ్స్ ఐ నీడ్ టు డూ ఇన్ మై లైఫ్? నాకు యాక్టింగ్లో ఎంత డబ్బులు వస్తుంది, నేను ప్రొడక్షన్లో దిగితే నాకు ఎంత డబ్బులు పోతుంది, హౌ టు డూ ఒక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, బికాజ్ నాకు ఎవరు నేర్పించలేదు అది. ఇట్స్ సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్ ఇన్ ద పాస్ట్ 1 year. ఐ ఆల్సో థింక్ లైక్ నేను మేబీ బబుల్లో ఉన్నానేమో ఇప్పుడు మీరు అన్నట్టు. నేను ఒక జనరల్ ఆడియన్గానే ఎక్స్పెక్ట్ చేశాను. యూ కేమ్ ఫ్రమ్ బిగ్ లెగసీ అన్నప్పుడు మీరు ప్రొడక్షన్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సమ్హౌ మీరు ఒక ప్రాపర్ ఏమంటారు వాటిని ఒక పద్ధతిగా ప్రకారం చేసుకుని వెళ్తారు కదా, వాళ్ళకు ఒక సటిల్గా ఉంటారేమో అనే ఒక థింగ్ అని అనిపించింది. అంటే డబ్బులు ఎక్కువ చేస్తున్నాం అని అనిపిస్తుంది. చెప్పేది ఏదో కరెక్ట్గా అడుగు. ముందు జాగ్రత్త ఉంటారు. ఎస్, ద కరెక్ట్ వర్డ్ ఈజ్ ముందు జాగ్రత్తగా ఉంటారు అనేది థింగ్. సో ఇప్పుడు మీరు చెప్పారు ఏ చెట్టుకి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో దాన్ని ఏం చెప్తారు అసలు? అంతే మరి, యూ గాట్ టు ఫిగర్ ఇట్ అవుట్. నేను కోవిడ్ వచ్చినప్పుడు నాకున్న లాస్ట్ రూపాయి కూడా ఇచ్చేసాను నేను. బికాజ్ ఐ ఫెల్ట్ ఇంతమంది ప్రాణాలు వదులుకునేటప్పుడు నేను ఈ డబ్బును పెట్టుకొని ఏం చేసుకుంటాను? ఐ డోంట్ నో నేను బ్రతుకుతానో లేదో కూడా తెలియదు నాకు, రైట్? ఎవరికి తెలియదు ఆ టైంలో. ఒక ఇంట్లో నేను తీసుకొచ్చి నీకు అంటించాను, నేను బాగున్నాను, నువ్వు చచ్చిపోయావు. అలా జరిగినవంటివి ఉన్నాయి, అంటించిన దాన్ని నేను. సో ఇమాజిన్ హౌ ఐ హ్యావ్ టు లివ్ మై లైఫ్. నా వల్ల నా ఫ్యామిలీ మెంబర్ పోయారు అని. సో నేను I was very, very active during that time. Hospital beds gaani, తెలిసిన వాళ్ళకి ఆక్సిజన్. సో ఆ టైంలో ఐ గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఐ సెడ్ నాకుంటే మళ్ళీ ఐ విల్ స్టార్ట్ ఎర్నింగ్ అని. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాజ్ నీ కప్పు ఫుల్గా ఉన్నప్పుడే నువ్వు మిగతా వాళ్ళకి ఇవ్వగలుగుతావు. నువ్వు ఎంటీగా ఉండి మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు నువ్వు ఎంటీ ఫీల్ అవుతావు కదా. సో ఇవన్నీ నేను ఈ మధ్య కాలంలో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ గెట్ యాంగ్జైటీ అబౌట్. ఇప్పుడు నా కూతురు ఒకటే ఉంది. ఒకటే అంటే నా కజిన్ ఉంది అక్కడ. నిన్న నా వంటోడు రాలేదు. ఓకే, నేనేమో అమెరికా నుంచి ఏదో ఒక మీటింగ్లో ఉన్నాను. నా రెండో ఫోన్లో టప్ 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 మెసేజెస్ వస్తున్నాయి. నేను ఐ కెనాట్ లుక్. ఆ ఫోన్ పెడుతూనే మెసేజెస్, వంటోడు రాలేదు, పాపకు ఆకలి, నాకు వంట రాదు, మష్రూమ్స్ లేవు. ఐఎమ్ లైక్ నేను ఇక్కడ ఉన్నాను యూనో, బట్ దీస్ ఆర్ థింగ్స్ దట్ వర్క్ మీ అప్. పాపకి ఏమైనా కరెక్ట్గా లేకపోతే ఈరోజు స్కూల్కి పంపించలేదు నేను, పిచ్చి వర్షం బాంబేలో. సో మెనీ గర్ల్స్, నేను కొంతమంది అనట్లేదు, యూ నో దట్ సోషల్ మీడియా రైట్, గర్ల్స్ అంటే ఏదైనా ఒక తప్పు జరిగితే మొత్తం అందరు గర్ల్స్ని అంటారు, ఏదో ఒక తప్పు జరిగితే మొత్తం అందరు బాయ్స్ని అంటారు. పీపుల్కి మేబీ అది హ్యాండిల్ చేయడం రావట్లేదా మదర్హుడ్ని అండ్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషన్ని? ఈజ్ దిస్ టఫ్? అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే ఇట్ ఈస్ వెరీ టఫ్ మా. ఇంతకుముందు ఓన్లీ ద మెన్ యూస్ టు గో అండ్ వర్క్, ఓకే, అండ్
ఐ డోంట్ నో హౌ యూ వర్ రేస్డ్ మహి. నాకు మా ఇంట్లో మా అమ్మమ్మ, మా తాతయ్య, మా నాన్నమ్మ, మా తాతయ్య, మా అత్తయ్యలు, మా బాబాయిలు అందరూ ఏదో ఒక టైంలో మా ఇంట్లో ఎవరూ లేకుండా మటుకు లేరు. సో మా డాడీ వాళ్ళు షూటింగ్కి వెళ్ళినా కూడా, మా మమ్మీ వెళ్ళినా కూడా ఇల్లు ఎప్పుడు ఫుల్గా ఉండేది విత్ రిలేటివ్స్ ఆఫ్ అవర్ ఓన్. ఇప్పుడు మనకు అలా కాదు. మనం ఊర్లో వదిలేసి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అని వచ్చేసి, ఐ నో అ ఫ్యామిలీ, మాకు బాగా కావాల్సిన వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కోవిడ్లో పనిచేస్తూ బేబీ పుట్టింది, తీసుకెళ్ళి తనకి ఐప్యాడ్ తన చేతిలో పెట్టారు. ఇప్పుడు తనకి 7 ఏళ్ళు, ఇంకా మాటలు రాలేదు. ఓన్లీ బికాజ్ ఐప్యాడ్ తన చేతిలో పెట్టారు, బికాజ్ దే డిడ్ నాట్ వాంట్ టు గెట్ డిస్టర్బ్డ్. అదే ఒక అడల్ట్, these things, and I'm sorry to ask you, do you take these minute things in your... she's not allowed to watch anything. Only Friday I give her iPad to watch beyond school work, and then Sunday again she's not allowed to. Akka, see. No, I mean I am not her friend, I am her mother. తనకి 10 ఏళ్ళు, తనకేం తెలుసు లైఫ్ గురించి? నేను నేర్పించాలి. కానీ వాళ్ళు అడుగుతున్నారంటే అడుగుతారు, వాళ్ళకి అంతకంటే బెటర్ తెలీదు. యూర్ ద మదర్, నీకు తెలుసు కదా. మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్తే కూడా ఒక బిడ్డని ఎత్తుకొని ఉండి ఫోటోలు తీసుకుంటా ఉంటే ఆ బిడ్డ ఫోటోకి తిరగట్లా, బికాజ్ ఈజ్ అడిక్టెడ్ టు దట్ ఫోన్. ఇట్ వాజ్ అ వెరీ బిగ్ ఫంక్షన్. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. పక్కకి తీసుకెళ్ళి ఇద్దరికి క్లాస్ పీకాను నేను. మీరు ఎట్ట ఏడిసినా నాకు అవసరం లేదు, మీ పిల్లల్ని పాడు చేస్తున్నారని 2-3 మాటలు అన్నా. వాళ్ళు షాక్ తిన్నారు, లక్ష్మి ఇలా అందని. బికాజ్ యూర్ రూయినింగ్ దట్ చైల్డ్స్ లైఫ్. దట్ చైల్డ్స్ లైఫ్ ఈజ్ రూయిన్డ్. రూయినింగ్ కాదు, రూయిన్డ్. నా కూతురు ఎప్పుడు వెళ్ళినా ఇన్ని దీంట్లో ఓన్లీ అమెరికాకి వెళ్ళేటప్పుడు ఐ వుడ్ గివ్ హర్ అర్ ఐప్యాడ్. నువ్వు ఎంత కావాలంటే, బికాజ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. ఐ వాంటెడ్ టు మేక్ హర్ ఫీల్ లైక్ అమ్మ ఇస్ గివింగ్ మీ ఎవ్రీథింగ్. బట్ అదర్ దెన్ దట్ ఐ నెవర్ యూస్ టు కలర్ పెన్సిల్స్, స్టోరీ బుక్స్, పెయింట్స్, పేపర్, పజిల్స్ ఇవి ఇచ్చేదాన్ని. కానీ ద సో మచ్ బోర్ కొడుతుందంటే వెళ్ళి మామిడి చెట్లు ఆకు లెక్క పెట్టనేదాన్ని. నువ్వు గీసే బౌండరీసే నీ పిల్లలకి. సో అంటిల్ దే ఆర్ 18 they don't know anything. You have to keep guiding them. Certain things I listen to my daughter. It's a two-way exchange. If she's making sense, of course. But if she's not, 30 seconds నువ్వు టైం స్పెండ్ చేసి విడమర్చి చెప్పి నేర్పించాలి. ఆ టైం కూడా స్పెండ్ చేయరు ఇప్పుడున్న పేరెంట్స్. దట్స్ ద ప్రాబ్లం. ఓ ఫోన్ ఎత్తి మొహాన్ పడేస్తే వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్. దే థింక్ దే ఆర్ డూయింగ్ రైట్ బై దర్ చిల్డ్రన్, కానీ దే ఆర్ రూయినింగ్ దర్ ఫ్యూచర్. I mean, I want to ask you one more thing. Do you think... One more అని చాలా అడిగావు. అడగాలనుకుంటున్నాను. అడిగే. ఇన్ ఏ సొసైటీ బోల్డ్ డెసిషన్ మెన్ తీసుకున్నప్పుడు అప్రిషియేట్ అవుతుంది. దట్ ద సేమ్ థింగ్ బోల్డ్ డెసిషన్ ఉమెన్ తీసుకున్నప్పుడు జడ్జ్ చేస్తారు అనే దానికి మీ స్టాండ్ ఏంటి? ఇట్స్ పేట్రియార్కల్ సొసైటీ. నేను చేస్తే సంసారం, నువ్వు చేస్తే తెలుసుగా మీకు ఆ సామెత. తెలుసా తెలీదా? అదే. సో నేను మగాడిని, నేను చేస్తే సంసారం, నువ్వు ఆడపిల్ల, నువ్వు చేస్తే సేమ్ థింగ్. నేను when I got married, that's what I told my husband. I said, remember, whatever you do, I can also do it. So whatever you do, I'm not going to stop you. But you should know I'm also capable of doing it. When you give that, ఇది they'll also be like, అమ్మనేమో నేను ఇది చేస్తే తను కూడా చేస్తుంది అని ఒక భయం. ఆ భయం లేదు ఎవరికి ఇప్పుడు. ఇది నేను చేయొచ్చు, నువ్వు ఆడదానివి, నువ్వు ఇలాగే ఉండాలి. ఎవరు రాశారు ఇది? ఎక్కడ రాసింది? మన వేదాల్లో లేదు ఇలాగా. అందరం ఈక్వల్గానే ఉన్నాం. అయిందల్లా మన పర్షియన్ కంట్రీస్, మన అక్కడి నుంచి వచ్చిన యునో ఏబ్రహామిక్ రిలీజియన్స్ నేర్పించినట్టువి. సో ఇట్స్ నాట్ our culture, it is not our religion, it is not our traditions. ఉమెన్ని శక్తి అని మనం మాత అంటాం. మనం మాత పిత, మగతను కూడా సెకండ్ వచ్చేది మన దేశంలో. మాతృభూమి అంటాం, మదర్ నేచర్ అంటాం. ఫాదర్ నేచర్ అని ఎందుకనో? బికాజ్ మదర్ ఈజ్ ద గివర్. బట్ ఎక్కడో ఈ ఏబ్రహామిక్ రిలీజియన్స్ ఇంక నీకు నేను, నాకు నువ్వే, ఇంకొకరు లేరు, ఆడ మగ అంతే. బట్ ఎక్కడో ఈ ఈగోకి వచ్చిన ఈ మగాళ్ళు మనకున్న పవర్ని వాళ్ళు హోల్డ్ చేయలేక బేసిక్గా ఆడవాళ్ళందరినీ యూనో తగలబెట్టేసేవాళ్ళు.
రిమెంబర్ షీజ్ అ విచ్ అనుకుంటూ. వై? బికాజ్ ఒక ఆడపిల్లకి ల్యాండ్ ఉంటే అగ్గిపెట్టేసి తగలబెట్టేస్తే ఆ ల్యాండ్ వాళ్ళు లాగేసుకోవచ్చు అని. సో ఇఫ్ యూ రియలీ డిగ్ డీప్ ఇన్ టు వాట్ రియలీ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్, ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్. అదే ఇప్పుడు మీరు అంటే లైక్ మీరు అమెరికాలో యూఎస్లో స్టే చేశారు కొన్ని ఇయర్స్ పాటు. దట్ అమెరికన్ ఓపెన్నెస్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ తెలుగు నేటివిటీ అంటే ఏం చెప్తారు? బికాస్ ప్రీవియస్లీ ఇలా ఉండేది కాదు అమెరికన్స్ కదా. అన్నంత కన్సర్వేటివ్ మనం కూడా లేవండి. దే వెరీ వెరీ కన్సర్వేటివ్, బట్ దే వెరీ ట్రూ టు దెమ్సెల్వ్స్. ఇఫ్ మై హస్బెండ్ చీటెడ్ ఆన్ మీ, ఐ విల్ లీవ్ హిమ్ బికాజ్ హీ చీటెడ్ ఆన్ మీ. ఇక్కడ పోతే పోన్లే మగాళ్ళు అంతేగా, ఇంకా అతను వెళ్ళిపోతే ఇంకొకడు కూడా అలాగేగా ఏడుస్తాడు, ఇంకా దీంతో సెటిల్ అయిపోదాం. అది మన మెంటాలిటీ. పాస్ట్ డికేడ్ నుంచి మారింది అనిపిస్తుంది. ఐ హోప్ సో, ఐ రియలీ హోప్ సో. డివోర్స్ ఇవ్వాలని అనట్లా, ఉమెన్ స్టాండింగ్ అప్ ఫర్ దెమ్ సెల్వ్స్ అంటున్నా. నాట్ టు సెటిల్, ఇది చాలులే, ఇంతేలే, ఇంక బయట ఏమనుకుంటారులే. ఒక అమ్మాయికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తే తన రెక్కలు తనకే వస్తాయి. దట్ ఈస్ ద ఓన్లీ వే. వేర్ ఇస్ ద రిలేషన్షిప్ వెన్ యూ గెట్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్? ఆబ్వియస్లీ ఈ రెస్పెక్ట్ఫుల్నెస్, ఈగో బ్యాలెన్సెస్ అనేవి మారుతాయి కదా. ద టూ పర్సన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఈగో బ్యాలెన్సింగ్ అనేది డిఫరెంట్గా వెళ్తుందని అనుకుంటే దానికి మైకి తీసుకుంటాను అనుకో నేను. నో మ్యామ్, చెప్పేదేను. Yeah, what you're asking is very wrong, Mahi. When two people are bringing equal amounts, there will be equal respect. నువ్వు ఎక్కువ తెస్తున్నావు కాబట్టి నువ్వు తక్కువ చేయాలనుకుంటావు తిన్ని. నువ్వు బికాస్ షీ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ, షీ విల్ టేక్ వాట్ ఎవర్ హౌ ఎవర్ యూ ట్రీట్ హర్. బట్ ఇఫ్ యూర్ కమింగ్ అస్ టూ ఈక్వల్స్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బీయింగ్ హై ఆర్ లో? యూర్ కంట్రిబ్యూటింగ్ ద సేమ్. అది లాకే ప్రాబ్లమ్స్ నన్ను అడిగితే, అది ఉండి కాదు. అండ్ దట్స్ వన్ యూ రెస్పెక్ట్ ఈచ్ అదర్. నా భార్య కూడా షీఈస్ బ్రింగింగ్ ఈ కార్ ఈఎంఐ తను కడుతుంది, ఇల్లు ఈఎంఐ నేను కడతాను. దెర్ ఈస్ అన్ ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లే అండ్ పవర్. నేను బిడ్డను కానీ ఇంట్లో వదిలేసి వెళ్తాను, నువ్వు చూసుకో ఫస్ట్ 3 నెలలు, నేను ఎందుకు చూసుకోవాలి? బట్ ఒక తల్లే చేస్తుంది అది. షీ విల్ ఓన్లీ ఆలోచించకుండా no, not teach for change. One of our main person, my CEO is pregnant. We had to sit and navigate. Ippudu nee pregnant tarvata 40 days I won't be available madam. Naaku recover avvadaniki 6 months madam. నేను 2 లక్షల ఆర్డ్ పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నాను. నాకు తన బిడ్డ ముఖ్యమా, 2 లక్షల బిడ్డలు ముఖ్యమా? ఇది ముఖ్యం, అది ముఖ్యం. I have to make up as a woman entrepreneur. I had to come up and make my people sit down, Chaitanya and them sit down and say, Chaitanya, taniki maternity leave no full salary ivvali, adi ela cheyyalo naaku cheppu, I will come up with that money for her, because that's not put in the office lo pani cheyapothe meeku double ivvam. But she's a good worker, she's going on a maternity leave, it is our responsibility to pay full salary for however long she takes. Ledu tanu inni rojulu raanantundi, ledu 60 days వరకు రానక్కర్లేదు. దాని తర్వాత అట్లీస్ట్ once a week she needs to come. Once a week she has to come. Let her figure out her life. Tell her to bring the baby to the office. This office, మా ఆఫీస్లో ఇక్కడ పిల్లలు పరిగిస్తూ ఉంటారు, because the fathers won't take them to the office. And the mothers are stuck at home feeling like ఇంత చదివి నేను పెళ్ళయ్యి ఇంతే నా జీవితం అని. బిడ్డ పుట్టేంత వరకే ఆ హ్యాపీనెస్. పుట్టాక ఇంకా నా లైఫ్ ఏంటి? మళ్ళీ స్కూల్కి వెళ్ళాలా నేను ఈ బిడ్డతోటి? నా లైఫ్, నేను పుట్టిన దానికి నా వాల్యూ ఏంటి? సో నా ఆఫీస్లో లాట్ ఆఫ్ విమెన్, అండ్ దట్స్ హూ ఐ ఎంకరేజ్ దెమ్ టు బ్రింగ్ ద కిడ్స్ టు ద ఆఫీస్, బికాజ్ ఆ పిల్లలకు కూడా తెలుస్తుంది, ఎస్ మై మదర్ ఇస్ అ వర్కింగ్ ఉమెన్ అండ్ షీ బ్రింగ్స్ మీ టు మై ఆఫీస్ అని. సో ఎన్లైట్మెంట్, ఐ విల్ టేక్ ఇట్. ఎన్లైట్మెంట్, యా. బికాజ్ ఐ మీన్ ద పొజిషన్, నాకు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, మేబీ నేను కరెక్టా తప్ప అని. ఐమ్ జస్ట్ ఆస్క్. కరెక్టా తప్ప అని కాదు నాన్న, మనకి అవగాహన లేక మనం ఏం చూసాము ఆ అలవాటే అయిపోయి ఉండే. వాజ్ యువర్ మదర్ అ వర్కింగ్ ఉమెన్? హౌస్ వైఫ్. దట్స్ ద ప్రాబ్లమ్. If she was a working woman, you would have only looked for a working woman. సో నౌ సడన్గా లేదు, నన్ను చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, మన బిడ్డను చూసుకోవాలి, ఇద్దరు వర్క్ చేస్తే ఎలాగా? ఇది ఓన్లీ ఇండియాలో ఆలోచించే కంపు అలవాటు ఇది. అమెరికాలో చెప్పు, ఐ విల్ నాట్ కమ్ టు వర్క్ ఫర్ 60 days అని ఇంట్లోనే కూర్చో అంటారు వాళ్ళు.
వాళ్ళ బిల్డింగ్లోనే క్రషెస్ ఉంటాయి. ఏంటి, ఆఫీస్ బిల్డింగ్స్లో. So you can drop your baby down, go work, come back, check on your baby. They create facilities like that. ఇక్కడ ఎన్ని MNCsలో క్రషెస్ ఉన్నాయి చెప్పండి నాకు. వెరీ రేర్, ఐ థింక్ సో. గూగుల్ లాంటి కంపెనీస్లో తప్ప చాలా రేర్. And because that's an international company. సో వాళ్ళ నార్మ్స్ ఉంటాయి కాబట్టి. సో వన్స్ అగైన్ ఐల్ కమ్ టు ద దక్ష. సో కొంచెం లాంగ్ తీసుకున్నారు ఇది ఎప్పుడో. నాకు ఎందుకంటే మన విశ్వం తెలుసు, ఐ నో హిమ్ లాంగ్ బ్యాక్. అప్పుడు చేసినప్పుడే నాకు తెలిసింది ఫిల్మ్ అప్పుడు చేసిన. వై సో లాంగ్ పీరియడ్, వై, ఏంటి రీజన్ బ్యాక్? డబ్బులు లేవు సినిమా ఫినిష్ చేయడానికి. ఆ డబ్బులు చేర్చుకొని రిలీజ్కి వచ్చాం మేము. ఫ్రాంక్ ట్రూత్, ఇంకేం చెప్పండి రా, అబద్ధాలు ఏం చెప్పండి నేను ఇప్పుడు. నిజంగా నాకు సినిమా ఫినిష్ చేయడానికి ఐ డెంట్ హ్యావ్ ఎనఫ్ మనీ. సో ఐ హ్యాడ్ టు రిలీజ్కి మళ్ళీ ఇంకా ప్రిన్స్ అండ్ పబ్లిసిటీ నువ్వు పెడతావా? కాదు కదా, నేనే పెట్టుకోవాలి. సో నేను ఈ జాబ్ చేసి, ఆ జాబ్ చేసి, అది చేసి, ఇది చేసి, ఫైనలీ ఐ హ్యాడ్ ఎనఫ్ మనీ టు రిలీజ్ ఇట్. మైత్రి వాళ్ళు ఆర్ గ్రేషియస్ ఎనఫ్, సినిమా చూసి వాళ్ళకి నచ్చి దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ నైజామ్. నేను చాలండి ఇన్ని థియేటర్లు చాలంటే వాళ్ళు లేదు సినిమా బాగుందని వాళ్ళు ఇంకో 100 థియేటర్లు పెంచుకున్నారు. సో ఇవన్నీ బ్లెస్సింగ్స్ నాకు. సో దీస్ థింగ్స్, బట్ ఎవ్రీబడి గోస్ త్రూ ఇట్ అండి. నేను ఒక్కదాన్ని ఏదో పెద్ద కిరీటం పెట్టుకొని నేనే కష్టపడుతున్నాను కాదు. నవ్వుతారు ఎవరైనా, ఏం పడ్డవాళ్ళే కష్టం అని. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. ఆయన తీసుకొచ్చిన కథ కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు పుల్ ఆఫ్. మిమ్మల్ని చేయమన్నారా ఇది? నా కోసం డాడీ తీసుకొచ్చిన కథ ఇది. నైస్. ఏంటి మీ ఆయన రియాక్షన్ ఏంటి మీరు బాంబే వెళ్తానంటే? అంటే హీ స్టిల్ ఇన్ డినైల్ అనుకుంటా. Still, that's why I asked your first question. అందుకే నేను వంటోడు గురించి చెప్పాను చూడు, రాలేదు ఇది కానీ మా నాన్న తెలిస్తే ప్యాక్ చేసుకొని వచ్చాయి అని అంటారు ఆయన. సో ఐ హ్యావ్ టు హ్యాండిల్ హిమ్ క్వైట్ సాఫ్ట్లీ. రిజెక్టెడ్ ద మూవీస్ ఆఫ్ దీస్ థింగ్స్ అంటే లైక్ మీకున్న ఫ్యామిలీ బౌండరీస్ వల్ల ఏమైనా ఫిలిమ్స్ రిజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయా? ఎస్. Can I ask? I mean, I said yes. Now why, what, who అంటే నేను చెప్పా. Yes sir, no question అది. You came up with that background, right? Why ఎందుకు? Because man, they have too many. Tell me another actor's daughter who's doing what I do. No one. Thank you. Takman కూడా రాదు. So I am paving the path. So it is going to be రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెట్లు అన్నీ ఉంటాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నేను క్లియర్ చేస్తూ వెళ్తే నా వెనకాల ఇంకా చాలామంది అమ్మాయిలు వస్తారు. చాలా ఫైట్ చేస్తాను అయితే మీరు. ఫైట్ చేస్తూ ఉంటాను. సో ఇది నిజమా అంటే లైక్ చరణ్ గారు మీకు అక్కడ బాంబేలో హౌస్కి హెల్ప్ చేశారని? ఐ స్టేడ్ ఇన్ హిస్ హౌస్. స్టిల్ రైట్ నౌ? నో. అప్పుడు నేను నాకు అపార్ట్మెంట్ రాకముందు నా అపార్ట్మెంట్ ఒకటి నచ్చింది, బట్ ఇట్ వాజ్ అ షెల్ అనమాట. సో ఓనర్ చేసి ఇవ్వడానికి 40 days పడుతుంది అన్నారు. అప్పుడు ఐ స్టేడ్ అట్ చరణ్స్ హౌస్ ఓన్లీ. నేను అప్పుడు కూడా చరణ్ నేను కొన్ని పెట్టుకున్నాడు కానీ ఏదో మీటింగ్స్కి వచ్చి అలా వెళ్ళిపోతాడు. హీస్ నెవర్ ఆ పొయ్యి ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు తనకి. నువ్వు పాపతోటి వెళ్తున్నావు అక్కడే ఉండంటే, లేదు చరణ్ నేను హోటల్లో ఉంటాను, నేను ఇంకో ఫ్రెండ్ ఇంట్లో ఉంటానంటే, నువ్వు పాపని తీసుకొని వెళ్ళి అలా అంతా చెయ్యొద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి హీ ఇన్సిస్టెడ్. నేను తనతో వినకపోతే తను హనీ చేత ఫోన్ చేయించి, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. నేను ఎక్కువ చెప్పుకోలేదు కూడా ఇది. కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి, హనీ ఏంటి హనీ అంటే, నేను కాదు నువ్వు చరణ్ మాట వినట్లేదంట అందుకని నా చేత ఫోన్ చేయిస్తున్నాడు అంటే, వాళ్ళిద్దరూ నన్ను కన్విన్స్ చేసి నేను బాంబేలో ల్యాండ్ అయ్యేసరికి ద కీస్ వర్ గివెన్ టు మీ. నీకు కావాలంటే ఈ అబ్బాయి ఉంటాడు, లేకపోతే అక్కర్లేదు, ఇల్లు నీది అని చెప్పి ఒక్కరోజు ఎన్ని రోజులు ఉంటున్నావు అని. కానీ నీకు ఏదైనా అడిగితే నీకేమైనా లేకపోతే చెప్పు లక్ష్మి, నీకేమైనా లేకపోతే చెప్పు లక్ష్మి అని వెనక్కి అడిగేవాడే తప్ప హీజ్ అలా. చరణ్ సంగతి అతి తక్కువ మందికి బయట తెలుస్తుంది. తనంత హంబుల్, తనంత లవ్వింగ్, తనంత సిగ్గు, తనకి అలాంటి వ్యక్తిని మీరు ఎక్కువ కలవరు. అండ్ బీయింగ్ సో అండ్ సో సన్, తను ఎగరేసుకోవాలనుకో, తను ఎలా అయినా ఉండొచ్చు. ఆ హ్యూమిలిటీ ఏవి లేని వాళ్ళకే ఎర్రెగుతున్నారు ఇప్పుడు. ఎందుకులే పేర్లు.
ఒక 2-3 ఫిల్మ్స్ హిట్ అయిన హీరోస్ని చూసారు, యాక్ట్రెసెస్ని చూసారు. నాకు నవ్వు వస్తుంటది. వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఏ సినిమాకే సినిమా చూపిస్తున్నారా అనిపిస్తుంది నాకు. మేము పుట్టింది పెరిగింది ఇండస్ట్రీలో, యూనో. సో ఎవ్రీబడి గెట్స్ దట్ 7 minutes ఆఫ్ ఫేమ్ అంటారు. ఇన్ దట్ దే ఆర్ బాస్కింగ్, అమ్మో ఇదే ఇంకా ఫర్ ఎవర్ అనుకోని. యూ కెన్ నెవర్ ఫైట్ విత్ సినిమా, యూనో. యూ హ్యావ్ టు ఓన్లీ బీ సినిమాకి, ఆ తల్లికి యూ హ్యావ్ టు ఆల్వేస్, ఎంత చూడలేదు ఇండస్ట్రీ, యూ హ్యావ్ టు ఆల్వేస్ బౌ డౌన్ అండ్ సే థ్యాంక్ యూ ఫర్ దిస్. ఓన్లీ దెన్ విల్ యూ హ్యావ్ అ లాంగ్. రజనీకాంత్ గారు ఉందా ఈగో? కమల్ హాసన్ గారికి ఉందా ఈగో? యూనో, ఆ ఈగో లేని షారుఖ్ ఖాన్కి ఉందా ఈగో? వాళ్ళని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తారంటే ఆ హ్యూమిలిటీని చూసి ప్రేమిస్తారు ఎవరైనా. ఫైనల్ వన్, హౌ స్పిరిచువల్ యు ఆర్? ఐ నో యువర్ స్పిరిచువల్ బికాస్ హౌ అంటే నాకు తెలియదు. ఎంత స్పిరిచువల్ అంటే లైక్ ఎక్కడో మూలమూల ఉన్న టెంపుల్స్ కూడా చెక్ చేసుకుని వెళ్తారని తెలిసింది. వెరీ రేర్ థింగ్ మీరు విజిట్ చేసింది, వెన్ యూ ఫీల్ హ్యాపీ, సోల్ హ్యాపీనెస్ వచ్చిన థింగ్స్ ఏమైనా జరిగాయా? సో బద్రీనాథ్కి వెళ్ళినప్పుడు నేను టెంపుల్ పరంగా నాకు అంత ఫీలింగ్ రాలేదు, బికాజ్ వాళ్ళు డబ్బులు అడుగుతారు, ఇక్కడ కూర్చోమంటారు, దట్ కమర్షియల్ ఫీల్. సో ఆ బద్రీనాథ్ దేవుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను అనిపించింది. బట్ ఫస్ట్ విలేజ్ అని తీసుకెళ్తారు కొంచెం ఎక్కడానికి. ఐ వాజ్ షాక్డ్. సో రామాయణం చెప్పేటప్పుడు వ్యాసుడు వినాయకుడికి చెప్పాడని చెప్తారు. వినాయకుడు కూర్చొని రాసిన గుహ ఉంది ఇప్పటికీ. వ్యాసుడు ఎక్కడి నుంచి చెప్పాడు, ఇలా కూర్చొని చెప్పారు అనుకుంటారు కదా, కాదు. వ్యాసుడు ఇంకెక్కడో పైన ఉండి ఇంకో గుహలో నుంచి చెప్తే ఇక్కడ ఇంకో కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి గుహలో ఉన్నది వినాయకుడు. నువ్వు ఆ గుహ లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. కెన్ యూ ఇమాజిన్ దట్ ఫీలింగ్? ఒక సరస్వతి రివర్ అని ఉంటుంది. ద్రౌపది దేవి, బికాజ్ ద వాటర్ ఇస్ సో ఫోర్స్ఫుల్, ఆవిడ నడవలేదని చెప్పి భీముడు చేయి పెడతాడు. అది మన పురాణాల్లో ఉంది, ఫర్ హర్ టు క్రాస్. ఆ చెయ్యి ఈ నేల మీద నుంచి అక్కడ వరకు ఉంటుంది. సో దే హ్యాడ్ సో మెనీ పవర్స్ విద్ ఇన్ దెమ్ టు లుక్ లైక్ అస్, టు బీ లార్జర్ దెన్ లైఫ్. ఇవన్నీ చూసినప్పుడు నా కల్చర్ని, నా దేశాన్ని, నా దేవుళ్ళని, నా మైథాలజీని నేను ఇంకా ఓన్ చేసుకొని ఇంకా ప్రేమించుకుంటా. సో బికాజ్ ఏదో టింకిల్ బుక్లో అమర్ చిత్ర కథలో చదివినట్టు కాకుండా, టు గో సీ దీస్ ఎనర్జీ పాయింట్స్ గివ్స్ మీ లాట్ ఆఫ్ జాయ్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ సో స్వీట్, యువర్ సో స్వీట్ రియల్లీ. బట్ అదే నిజమేనా, ఏమైనా చెప్పంపించారా ఇలా చెప్పమని చెప్పి? లేదు లేదు, నేను నాతో మాట్లాడినప్పుడు నాకు ఎలా అనిపిస్తే అలానే చెప్పాను. థ్యాంక్స్. Thank you, Mahi. Sorry, today was like the tail end. I am like exhausted, but I hope I was able to give you what you wanted. Yeah. All the best for Daksha. Thank you very September much. 19th. నీ ఫ్రెండ్స్కి చెప్పు, నాకు హుక్ స్టెప్ చేసి నన్ను ట్యాగ్ చేయి, నేను రీషేర్ చేస్తాను. అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్, ఆల్ యువర్ గ్రూప్స్. Okay? Yeah. Promise. Sure, promise. Okay, thank you. Not pinky promise, real promise. Thank you. That's it, guys. This is Ajamahi signing off.